హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రియాజ్. ఆంధ్రప్రదేశ్లోని సిడిపిఓ, ఈఓ అండ్ బాల సదన్స్లో మొత్తం 243 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఓకే, మొత్తం 243 పోస్టులు అయితే ఉన్నాయి. సో యాస్పిరెంట్స్ అందరూ అడిగేది ఏంటంటే, సార్ 2023 నుంచి మనం వింటూనే ఉన్నాం, ఓకే నోటిఫికేషన్స్ వస్తాయి అని, సో అయినా రాలేదు అని చెప్పి అయితే చెప్తున్నారు. సో ఎందుకు అంటే గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల. ఓకే, సో గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల, రిక్రూట్ చేసే బోర్డ్స్ చేంజ్ అవ్వడం వల్ల ఈ ప్రాసెస్ అనేది డిలే అయ్యింది. ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చినా కూడా డిలే అయ్యింది అంటే కారణం గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల, రిక్రూట్మెంట్ బోర్డ్స్ చేంజ్ అవ్వడం వల్ల. ఓకే, సో దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ ఎప్పుడు రావచ్చు, ఓకే సో అసలు ఎందుకు లేట్ అయింది, సో వీటి గురించి మొత్తం అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఏదైతే ప్రీవియస్ గవర్నమెంట్లో ఈ 243 పోస్టులకి ఆర్థిక శాఖ అనుమతి అయితే వచ్చింది. బట్ ఇంతకుముందు ఏపీపీఎస్సీ అయితే ఈ పోస్టులకి రిక్రూట్మెంట్ అనేది కండక్ట్ చేసేది. బట్ ప్రీవియస్ గవర్నమెంట్లో ఈ ఏపీపీఎస్సీ వాళ్ళు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ వాళ్ళకైతే రిక్రూట్ చేయమని చెప్పి ఒక జీవో అనేది రిలీజ్ చేశారు. ఓకే, సో కొన్ని రోజుల తర్వాత ఈ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆ జీవోని క్యాన్సిల్ చేసింది. ఓకే, సో దానివల్ల ఈ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయలేకపోయారు. గవర్నమెంట్ అనేది ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చింది, సో ఆర్థిక శాఖ ఫైనాన్షియల్ క్లియరెన్స్ అనుమతి ఇచ్చింది. అయినా కూడా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కి సంబంధించి ఈ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు రిక్రూట్ చేయలేకపోయారు. ఓకే, సో ఆ జీవో క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఈ జీవోని రిటర్న్ ఏపీపీఎస్సీకి పంపిస్తే, ఇన్ కేస్ ఆ ఏపీపీఎస్సీ పేరు మీద గనక రిక్రూట్ చేస్తాము అని చెప్పి ఒక జీవో వస్తే అప్పుడు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఈ ప్రాసెస్ జరగాలంటే, ఈ జీవో ఏపీపీఎస్సీ పేరు మీద రావాలంటే కొంచెం టైం అనేది పడుతుంది. సో ఐ థింక్ డిసెంబర్ వరకు ఈ ప్రాసెస్ అనేది జరగాలంటే టైం పట్టుద్ది. ఓకే, ఇన్ కేస్ నోటిఫికేషన్స్ అనేవి జాబ్ క్యాలెండర్ వస్తే అందులో ప్లేస్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఆ తర్వాత ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి, ఇవన్నీ జాబ్ క్యాలెండర్లో ప్లేస్ చేస్తే అందులో మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఓకే, సో ఈ సిడిపిఓ, ఈఓ పోస్టులకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ఈ జాబ్స్ ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో సో వాళ్ళకి చాలా మంచి జాబ్స్. ఓకే, గ్రూప్ 1 క్యాడర్ జాబ్స్, ఓకే హై క్యాడర్ జాబ్స్ ఇవన్నీ. సో హోమ్ టౌన్ కి దగ్గర వర్క్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫర్ లేడీ ఉమెన్స్ కి మాత్రమే. ఎందుకు అంటే, సో ఓన్లీ ఫర్ ఉమెన్స్ కాబట్టే ఈ పోస్టులకి కాంపిటీషన్ తక్కువ. ఓకే, సో అందుకని ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్స్ అనేవి త్వరలో వస్తాయి, త్వరలో రానున్నాయి. సో మీరు ఇప్పటి నుంచే లాంగ్ టర్మ్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో సో వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఇప్పటి నుంచే మీరు లాంగ్ టర్మ్ అని ప్రిపేర్ అయ్యి రోజుకి 3 hours అని పెట్టుకోండి. ఓకే, నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుతామంటే అది కరెక్ట్ కాదు, అప్పుడు టైం ఉండదు. ఓకే, సో దానికోసం మీరు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి. లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకోండి. ఓకే, సో ద బెస్ట్ ప్లాట్ఫామ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి గ్రూప్స్ అడ్డా. ఇందులో వివిధ రకాలకి అన్ని ఉద్యోగాలకైతే మేము క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఓకే, విత్ బెస్ట్ ఫ్యాకల్టీస్, సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ కండక్ట్ చేస్తాం. లెక్చర్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం, రికార్డెడ్ వీడియోస్, అలాగే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం, టాపిక్ వైజ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం, ప్రాక్టీస్ బిట్స్ అన్ని అయితే మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, A to Z ప్రతి ఒక్క ఎగ్జామ్ కి సంబంధించి క్లాసెస్ అన్ని మేము ప్రొవైడ్ చేస్తాం. సో అందరూ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఏపీసీపీడీఓకి క్లాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. సో అందరూ కూడా క్లాసెస్ కి అయితే ఎన్రోల్ అవ్వండి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనే ఉద్దేశంతో అయితే ఉండొద్దు. వన్స్ నోటిఫికేషన్ వస్తే మీకు టైం ఉండదు. సో
మాకు తెలిసిన సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సిడిపిఓ పోస్టులని జాబ్ క్యాలెండర్లో అయితే పొందుపరుస్తారు. ఓకే, సో వన్స్ జాబ్ క్యాలెండర్ వచ్చాక ఈ ఎగ్జామ్ డేట్స్ అనేవి అన్నీ మనకి తెలుస్తాయి. ఓకే, సో ఇవన్నీ చూస్తుంటే ఈ ఈ నోటిఫికేషన్ అనేది ఈ అంగన్వాడీలో ఇన్నున్నాయని చెప్పడం. ఓకే, సో ఈ నోటిఫికేషన్లో ఏపీపీఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ ఫిల్ చేయడం, అన్నీ క్లియర్ చేయడం. సో ఏపీపీఎస్సీ ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ని హోల్డ్ అయితే చేయలేదు. ఓకే, దాంట్లో భాగంగానే ఈ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల, ఈ జీవో క్యాన్సిల్ అవ్వడం వల్ల ఈ టైం అనేది తీసుకుంది. ఓకే, సో ఇదంతా ప్రాసెస్ జరగాలంటే మినిమం డిసెంబర్ వరకు అయితే జరగద్ది. ఓకే, ఈలోపు ఈ జాబ్ క్యాలెండర్లో ఏదైతే జాబ్ క్యాలెండర్ వస్తుందో సో అందులో ఈ జాబ్స్ ప్లేస్ చేసేదానికైతే ఆస్కారం ఉంది. ఓకే, సో అందరూ కూడా ఒక బెస్ట్ స్ట్రాటజీతో మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి, లేట్ చేయకండి. ఓకే, చాలా మంచి జాబ్స్. ఓకే, హోమ్ టౌన్కి దగ్గరుండే జాబ్స్, శాలరీలు కూడా ఎక్కువే. సో ఇంకొంతమంది ఆస్పిరెంట్స్ నాకు మెసేజ్ చేసేది ఏంటంటే, సార్ ఇప్పుడు గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2గా పనిచేసే వాళ్ళకి త్రూ ప్రమోషన్స్ ద్వారా సిడిపిఓ పోస్ట్కి అయితే వాళ్ళు ఎలిజిబుల్ అవుతున్నారు. సో మరి ఇన్ని పోస్టులు ఉంటాయా అని చెప్పి డౌట్ అయితే చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే నాకు అడుగుతున్నారు. సో ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో గవర్నమెంట్ అనేది రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది 70:30 ఫార్మ్ అయితే ఫాలో అవ్వద్ది. ఓకే, ఈ 70:30 అంటే ఏంటంటే మొత్తం 100 పోస్టులు ఉంటే ఈ 100 పోస్టుల్లో ఈ 70 పోస్టులు త్రూ ప్రమోషన్స్ ద్వారా, త్రూ ప్రమోషన్స్ ద్వారా, ఈ 30 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే భర్తీ చేస్తారు. సో ఈ 233 పోస్టులు ఈ 30%లోనే. ఓకే, సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవి, అంతేగాని త్రూ ప్రమోషన్స్కి ఇచ్చేసి 70% అవి వేరు. సో ఈ 243 పోస్టు ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చిన 243 పోస్టులు ఆ 30%లోనే. సో అవి ఇవి వేరు. ఓకే, ఇందులో తగ్గేదానికి ఛాన్సెస్ అయితే లేవు. సో దీనికి సంబంధించి ఈ పర్సంటేజ్ అయితే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి డౌట్స్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఓకే, సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ఈ వీడియోని అందరి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.